ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఫస్ట్ గోమాతగా మనం మానసాదేవి టెంపుల్తో ఇక్కడ టెంపుల్కి వచ్చామండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట అనే గ్రామంలో ఇక్కడ టెంపుల్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఆ టెంపుల్ చూడండి. చూడండి, మన టెంపుల్కి వెళ్దాము. ఇట్లా ఈ రూట్ అనండి, కరీంనగర్ నుంచి మనకు సిద్దిపేట వెళ్ళే మార్గం లోపట వెళ్ళే మార్గంలో వస్తుంది. ఇది సిద్దిపేటకు దాదాపు దగ్గరనే ఉంటుంది. ఇక్కడ తోటపల్లి గ్రామం నుంచి క్రాస్ లేదా గొల్లపల్లి గ్రామం నుంచి మనం క్రాస్ కావచ్చు. ఇది ఇప్పుడు మన టెంపుల్కి వచ్చాము. చూడండి, ఇక్కడ ఏకశిల్పంలో ఉన్న ఆంజనేయుడు చూడండి. ఇక్కడికి ఇది వస్తే చాలా ఫేమస్ టెంపుల్. దీనికోసం మనం వీడియో చేస్తున్నాము. ఇది ఇప్పుడు ఆషాఢ మాసంలో కాబట్టి మధ్యాహ్నం టైంలో టెంపుల్ బంద్ ఉంది. అయినప్పటికీ మీకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ టెంపుల్ చేస్తాం. ఇది చాలా ఫేమస్ది. స్వయంభూ ఇక్కడ మానసాదేవి మరియు అపురూపలక్ష్మి అని స్వయంభూ వెలిసినారు ఇక్కడ. ఇది చాలా అరుదైన స్వయంభూ మానసాదేవి టెంపుల్. మనకు భారతదేశం లోపట బద్రీనాథ్లో ఒకటి మానసాదేవి టెంపుల్ ఉందంటారు. తర్వాత ఇక్కడ తెలంగాణ లోపట ఇక్కడ తెలంగాణ లోపట ఏకైక మానసాదేవి స్వయంభూ టెంపుల్ అనేది ఇదే అని అంటారు. కాబట్టి ఇది ఇక్కడ స్వయంభూగా అమ్మవారు 800 సంవత్సరాల క్రితం ఉన్నది. 200 సంవత్సరాల క్రితమే ఇక్కడ మనకు చేస్తే 5 సంవత్సరాల తర్వాత గుడి కట్టా అని అంటున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్గా వస్తే మనకు హనుమాన్ది ఏకశిల్పంలో చెక్కినది హనుమాన్ వస్తుంది. చూడండి, కొంచెం వీడియో అంత అయినా కూడా తర్వాత చూద్దాం. చూడండి, ఏకశిల్పంలో చెక్కిన ఆంజనేయుడు. ఇది అరుదుగా ఉంటుంది చాలా. జయ హనుమాన్. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మం బలాత్కుషాదృశం రామదూతం నమా. ఈ రకంగా ఆంజనేయుది ఏకశిల్పి అండి. మనకు ఇక్కడ టెంపుల్ లోపల చూడండి, ఇదంతా చూస్తే మనకు ఇటు సైడ్గా మనకు శివాలయం శివుంది కనబడుతుంది. ఇక్కడ కూడా ఒక ప్రత్యేకత చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే దీని లోపల మనకు చూడండి 108 శివలింగాలు ఉంటాయి. 108 శివలింగాలు మనకు ఉంటాయి. ఇక్కడ చూడండి, నాగప్రతిమలతో సహా. ఇక్కడ చూడండి, శివలింగం నాగప్రతిమ ఇట్లా 108 ఉంటాయి. ఈ శివునిది ఇందులోని వాటర్ తీసుకొని దీని లోపల మనకు అభిషేకం చేయడం జరుగుతుందని చెప్తున్నారు. 108 నాగప్రతిమ శివలింగాల ధర్మగుండం అంటారు ఇక్కడ. ఈ రకంగా టెంపుల్ చూడండి, ఎంత విశాలంగా ప్రశాంతమైన వాతావరణం లోపల చూడండి ఎంత రమణీయంగా ఉందో చూడండి. ఈ రకంగా మానసాదేవి స్వయంభూ వెలిసిన టెంపుల్ అండి ఇది. ఇక్కడ వీరభద్ర స్వామిది కూడా ఉంటుంది. అంటే జనరల్గా వీరభద్ర స్వామిది ఒరిగితే దానికి సంబంధించి సరిచేసే సమయంలో కూడా వీళ్ళకు మానసాదేవి విగ్రహం అపురూప లక్ష్మీదేవి విగ్రహాలు లభించడం జరిగింది. ఆ రకంగా అది వాళ్ళు మానసాదేవి అని అనడానికి నిర్ధారించుకోవడానికి పండితులు వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళని ఎక్స్పర్ట్స్ సంప్రదిస్తే మానసాదేవి అని చెప్పడం జరిగింది. ఇక చూడండి, ఇక్కడ ఈ శివగుండాలకు ఎదురుగా నందీశ్వరుడు, ఇక్కడ శివలింగం కూడా ఉండడం జరిగింది. ఈ రకంగా ఈ టెంపుల్లో చూడండి, ఇది మనకు ఇక్కడ ఇంకోటి ఇక్కడ యాగశాల కూడా ఉన్నది. అదే రకంగా ఏకశిల ధ్వజస్తంభం ఇక్కడ ఉండదండి. ఒకే దాంట్లో చెక్కిన ధ్వజస్తంభం అనేది ఉండదు. ఇక్కడ ఎర్రైట్ చూస్తున్నారు కదా, అవన్నీ కూడా ముడుపులు కడతారు. ఇక్కడ అమ్మవారికి ముడుపులు కడతారు. అదేందో మనం తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ వస్తే మనకు వీరభద్ర స్వామి మనకు కనబడుతున్నాడు. చూడండి, స్వామి వీరభద్ర, జై జై వీరభద్ర స్వామి ఇక్కడ కనబడడం జరుగుతుంది. చూడండి, ఈ రకంగా వీరభద్ర స్వామిది. జై వీరభద్ర స్వామి.
అదే రకంగా మనకు ఇట్లా చూస్తే ఈ ప్రాంతంలో పూట నవగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి. నవగ్రహాలు కూడా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిచ్చ రవహే కేతవే నమః అని అనడం జరుగుతుంది. ఈ రకంగా చూడండి టెంపుల్ ఎంత విశాలంగా ఉన్నది. ఇప్పటికి మధ్యాహ్న సమయం కాబట్టి ఎవరూ లేరు, అయినప్పటికీ కొంతమంది భక్తులు కనబడుతున్నారు. ఈ రకంగా మనకు ఇక్కడ యజ్ఞశాల అండి. ఇక్కడ యజ్ఞశాల చూడండి, శ్రీచక్రం సంబంధించింది వాళ్ళు ఇక్కడ ఉంటుంది చూడండి. యజ్ఞాలు పూజలు కూడా ఇక్కడ చేస్తారు అయ్యగారులు. యాగశాల అంటారు ఇది చూడండి. ఈ రకంగా చూస్తే మనకు టెంపుల్ చూడండి. ఇంకా చూడండి టెంపుల్లో పైన చూస్తే అమ్మవారు మనకు డైరెక్ట్గా ఎంతవరకు చూడండి, అక్కడ విగ్రహం చూడండి. ఇది ఈ రకంగా చూడండి ధ్వజస్తంభం చెప్పాను కదా ఇంతకుముందు. ఇక్కడ అన్నీ కూడా ఎర్రటి దాంట్లో మనకు కట్టడం జరిగింది. ఇవి ఎర్రటి ఏంటి అని అంటే మనకు ముడుపులు అంటారు. ఈ ముడుపుల లోపల కడితే అమ్మవారికి మానసాదేవి వారికి మొక్కుకొని కడితే ఆ మొక్కులు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది చూడండి ఇక్కడ ఈ రకంగా మనం ఒకసారి చుట్టూ చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ టెంపుల్. మనం ఒకసారి ప్రదక్షిణ ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తారో చూడండి. ఈ రకంగా టెంపుల్ అనేది మనకు రావడం జరిగింది. చూస్తే ఇక్కడ చాలా మంచిగా చెక్కరు. ఇక్కడ శిల్పాలు కానీ చూడండి. ఆదిశేషుని పైన శ్రీమన్నారాయణుడు ఎట్లా ఉన్నాడో చూడండి. ఇదే రకంగా మిగతా కూడా ఉండడం జరిగింది. బ్యాక్ సైడ్ ఇక్కడ టెంపుల్ చూడండి ఇట్లా. అదే రకంగా మనకు చూస్తుంటే గోపురం చూడండి. ఈ రకంగా మనకు రూపం చుట్టూ చూస్తే ఇక చూడండి అమ్మవారు చూడండి ఎంత బాగుందో. మానసదేవి అంటే శివుని పుత్రిక అంటారు, సర్పాలకు అధిదేవత అంటారు. ఈ రకంగా చూడండి ఎంత, అందుకే అన్ని సర్పాలు ఉన్నాయి, నాగేంద్రులు నాగరాజులు ఉన్నాయి చూడండి ఎంత అమోఘంగో ఈ టెంపుల్. ఇది మొదటి వీడియో అండి టెంపుల్లో చేస్తున్న అమ్మదయ. ఆషాఢ మాసంలో చేస్తున్నాం, మళ్ళా శ్రావణ మాసంలో మంచిగా అమ్మవారి దర్శనం కూడా డైరెక్ట్ అయ్యేటట్టు చూద్దాం. ఇక్కడ చూడండి సర్పాలు చూడండి డైరెక్ట్. ఇక్కడ సర్పాలు ఎంత రకంగా ఉన్నాయి చూడండి. మన సర్పాలు అంటాం కదా, కుండలీలు కూడా ఇడాపింగల లెక్క చూడండి. ఇడాపింగల లెక్క ఉన్నాయి చూడండి. ఇడాపింగల అనేది ఆ రకంగా అమ్మవారు ఎంత ఆకాశానికి నుంచి ఊడిపడినట్టున్నారు అమ్మవారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. చుట్టూ ఒక పుట్టలో నుంచి వెలిసిన అమ్మవారు లెక్క మనకు దర్శనమిస్తుంది చూడండి. ఈ రకంగా మనకు ఇది లభించాలి. నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను. ఇది మొదటిసారిగా మన విఎస్పి డివైన్ ఛానల్లో వస్తుంది చూడండి. ఇంకా తర్వాత పాటు కంప్లీట్గా ట్రై చేస్తాను మొదటిసారిగా. తర్వాత గోపురాలు చూడండి. ఇక్కడ టెంపుల్ కూడా చాలా కొత్తగా 5 సంవత్సరాలు అవుతుందట ఇది చేసి. ఇక్కడ చాలామంది భక్తులు కూడా కరీంనగర్, సిద్దిపేట అన్ని జిల్లాల నుంచి మరి వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారని మనకు సమాచారం ఉంది. ఇక్కడ చూడండి ఈ రకంగా ఎంత తోటలు, ఎంత విశాలమైన ప్రదేశం లోపల అమ్మవారి యొక్క స్వయంభూ క్షేత్రం మానసాదేవిది. ఈ రకంగా ఇది గుడి లోపట చూడండి. చూస్తే మనకు లోపలికి వెళ్దాము. లోపలికి ఇక్కడ వెళ్ళే ముందు మీకు ఇంతకుముందు ధ్వజస్తంభం కాబట్టి చూడండి ఇవన్నీ కూడా ముడుపులు కట్టాయి చూడండి. ముడుపులు ఎలా కడతారో అయ్యగారు చెప్తారు ముడుపులు కట్టే విధానం. ఇక్కడ చూడండి ఏకము శిల్పం. ఇక్కడ చూస్తే మనకు సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయుడు, జయ హనుమాన్. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు, అదే రకంగా
లక్ష్మీదేవి ఆ ప్రాంతాల్లో. ఇక్కడ చూడండి మనకు ఎదురుగా గజరాజులు ఆహ్వానం పలుకుతూ ఉంటాయి. ఈ రకంగా చూడండి మనకు టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. జై మానసాదేవి మాత, మానసాదేవి మాత, జై మానసాదేవి మాత. నువ్వు చూడండి టెంపుల్లోకి మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఏదో ఎంట్రీ కాగానే ఫస్ట్ మనకు శ్రీచక్రం కనబడుతుంది. ఇక్కడ చూడండి ప్రతిరోజు శ్రీచక్రానికి త్రిశతి నామ కుంకుమార్చన జరుగును అని ఇక్కడ మనకు ఒక అది నోటీస్ బోర్డు కనవడం జరుగుతుంది. ఇక్కడ శ్రీచక్రం చూడండి, ఇది మనకు విజన్. ఈ రకంగా ఇట్లా రాగానే భక్తుల కోసం ఇక్కడ నుంచి ఉంటుంది ఎంట్రీ. ఈ రకంగా మనం రష్ బాగుంటే శ్రావణ మాసం రష్ బాగుంటుంది కాబట్టి ఈ రకంగా చేయొచ్చు. ఇక్కడ మనకు టికెట్ల రుసుము కూడా ఇచ్చారు. ఇది స్వయంభూ క్షేత్రం. ఈ రకంగా ఇక్కడ మనకు హనుమంతుడు కూడా, మన విఘ్నరాజుడు వినాయకుడు కూడా మనకు ఉండడం జరిగింది. ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకుని జై గణేష్. ఇక్కడ మనం ఇట్లా వస్తుంటే రకంగా చూడవచ్చు. ఇక్కడ మొదట మనకు సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి అని చెప్పి మనకు ఇక్కడ ఉన్నది. మధ్యాహ్నం కాబట్టి టెంపుల్ క్లోజ్ అయింది. జై హనుమాన్. ఇక్కడ ఈ రకంగా చూడండి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే టెంపుల్ ఓపెన్ చేయాలని 4:30కు ఏమో ఓపెన్ అవుతుందని చెప్పారు. అయ్యగారిని అడిగాను. ఇక్కడ చూడండి మెయిన్ టెంపుల్ ఇక్కడ ఇది స్వయంభూ మానసాదేవి. మానసాదేవి, స్వయంభూ మానసాదేవి. ఇక్కడ చూడండి డోర్ క్లోజ్ చేసింది. జై మానసాదేవి మాత. అదే రకంగా ఇక్కడ అమ్మవారికి ఎదురుగా శ్రీచక్రం ఉంటుంది. చాలా శ్రేష్టం. ఎందుకంటే శ్రీచక్రం ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడ అమ్మ ఆదిపరాశక్తి ఉంటుంది, లక్ష్మీదేవి కటాక్షం కూడా వస్తుంది అంటారు. ఇక్కడ ఇదే రకంగా ఇక్కడ శ్రీ స్వయంభూ అపురూప లక్ష్మి, శ్రీ స్వయంభూ అపురూప లక్ష్మి అనే టెంపుల్ ఎక్కడ కనబడదండి. ఒక్కటి ఓన్లీ ఇక్కడనే లక్ష్మీదేవికి వీరు అపురూప లక్ష్మి అని పేరు పెట్టుకున్నారట. చూడండి ఈ రకంగా ఈ రకంగా 3 టెంపుల్ ఉంటాయి, 3 గర్భగుళ్ళు ఉంటాయి. అదే రకంగా అమ్మవారి ఉత్సవమూర్తి మానసాదేవి అమ్మవారు ఎంత మంచిగా ఉన్నది చూడండి. అమ్మవారి విగ్రహం చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి. జై మాతావా మానసాదేవి మాత. అదే రకంగా ఇటుకు లక్ష్మీ నృసింహస్వామి లక్ష్మీదేవి సమేతంగా ఉన్నారు. వేరే ఇట్లా ఇవి ప్రదక్షిణాలు ఇట్లా చూడండి. ఇవన్నీ కూడా మనకు టెంపుల్ యొక్క మొత్తం ఇవి సంబంధించింది మీకు చూపించాను. తర్వాత శ్రావణ మాసం లోపల అప్పుడు అయ్యగారు చెప్పారు, అప్పుడు చాలా మంచిగా శ్రేష్టంగా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పారు. కాబట్టి అప్పుడు కూడా మన దాంట్లో వీడియో లోపల ప్రజెంట్ చేస్తాను. ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ వ్యూవర్స్, ఈరోజు మనం ఈ టెంపుల్లో షూటింగ్ తీసే సమయంలో కొంతమంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నారు. కొంతమంది తెలుసుకుందాము. వీరు ఎట్లా టెంపుల్ ఎట్లా వచ్చారో ఏంటి అని వీరి గురించి అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో, మీ పేరు? మా పేరు సతీష్. మీది ఎవరు? మాది కరీంనగర్. కరీంనగర్. మీకు ఇక్కడ ఈ టెంపుల్ ఉందని మీకు ఎట్లా తెలుసు అండి? ఇది మేము వచ్చుడు రెండోసారి. రెండోసారి. ఫస్ట్ టైం మేము వచ్చినాం, మంచిగా అనిపించింది. ఇప్పుడు రెండోసారి మళ్ళీ దర్శనం చేసుకొని పోదాం, మంచిగా అనిపించింది. అదే మరి మీరు రెండోసారి కదా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరు చెప్పారు ఈ టెంపుల్ ఇలా ఉంది అని చెప్పి? అప్పుడు మేము సెల్లులల్లో చూసి యూట్యూబ్లలో దాంట్లో చూసి తెలిసిందా? తెలిసింది. ఇప్పుడు వచ్చి రెండోసారి ఎన్ని రోజులు అయితే ఎన్ని అవుతుంది? 1 year అవుతుంది. 1 year అవుతుంది. మీకు ఎట్లా మీరు మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరినాయి? మీకు ఎలా అనిపిస్తుంది?
మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు అనుకున్నట్టు మనకు అన్ని ఆ, కోరికలు నెరవేరుస్తుంది. అనుకుంటాయి. ఇంకా ఇక్కడ ఏమైనా హోమాలు యజ్ఞాలు ఏమైనా చేయించారా? చేయించలేదు. మ- మేము అప్పుడు వచ్చినప్పుడు అయినాయి హోమాలు, యజ్ఞాలు, కుంకుమ పూజలు. మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చారా? ఇప్పుడు కూడా ఫ్యామిలీతో వచ్చాం. అచ్చా. మీ పేరు? నా పేరు సతీష్. నెక్స్ట్ ఇంకొకరు కూడా ఉన్నారు మనకు భక్తులు, చెప్పండి. మీ పేరు? అరవింద్. ఆ? అరవింద్. అరవింద్. మీది ఎక్కడ? మాది కరీంనగర్. కరీంనగరేనా? మీరు ఇప్పుడు ఈ టెంపుల్లో మీకు ఇట్లా ఉన్నదని మీకు ఎవరు చెప్పారు? మా మామ. మీ మామగారు తెలుసుకుని ఇది ఫస్ట్ టైమా? ఇది నేను రావడం ఫస్ట్ టైము, మా మామ రెండోసారి. రెండోసారి వచ్చిందా? ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రశాంతంగా మంచిగా. ఇది ఫస్ట్ టైం కదా ఇప్పుడు. ఫస్ట్ టైం ఇది కాబట్టి తెలుసుకుందాం. చదువుకుంటున్నావా? చదువు. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇంకా కొంతమంది మనకు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మీది ఇక్కడ కరీంనగరేనా? మీ పేరు? నా పేరు ఉమా. ఉమానా? మీరు ఇక్కడికి ఫస్ట్ టైం అమ్మ టెంపుల్ రావడం? ఫస్ట్ సారి కూడా మంచిగా అనిపించింది, ఇప్పుడు కూడా చాలా మంచిగా ఇది రెండోసారా? రెండోసారా. అమ్మవారు స్వయంగా పుట్టింది, స్వయంగా మంచిగా అనిపిస్తుంది. మీరు ఇక్కడ వచ్చి మీరు ఏమైనా మొక్కుకుంటే అవన్నీ అయినాయా? అయినాయా? ఇక్కడ ఇది అమ్మవారి స్వయంభూ అని మీకు తెలుసా? స్వయంభూ అంటే అమ్మవారు వెలిసింది అని చెప్పి, అప్రూప లక్ష్మి అని. మీరు అంటే ఇక్కడ మీరు ఈ ప్రాంతంలో ఉన్నదని మీకు ఎట్లా తెలుసు? ఇక్కడ అంతేనా? దాంట్లో సోషల్ తెలిసిందా? అంతేనా? ఇంకో భక్తురాలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. మీ పేరు? కవిత. ఎక్కడ అంటే మీది కూడా కరీంనగరేనా? మీరు మొదటిసారిగా వచ్చాడు ఇక్కడికి? ఎట్లా, ఏ రకంగా అనిపిస్తుంది? బాగుంది. ఇక్కడ చూసిన వాతావరణం కూడా మనశ్శాంతి ఉంది, నిమ్మలం బాగుంది. ఏది మైండ్లోకి వస్తలేదు అన్నట్టు, టెన్షన్ అనేది ఏం లేదు. ఇక్కడ చూస్తే మనసు నిండిపోయింది అన్నట్టు. ఇంకా జనాలు ఉన్నప్పుడు వస్తే ఇంకా బాగుంటది. ఇక్కడ అప్పుడు వచ్చి చూస్తే ఇంకా బాగుంటది. ఇప్పుడు కొంచెం బంద్ ఉంటట్లా జనాలు కూడా లేకుంటే మనకేం లేనట్టు ప్రశాంతంగా అయితే ఇప్పుడు ఉంది. అప్పుడైతే ఇంకా బాగా వస్తుంది, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇది సెకండ్ టైమా? ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? మీ అమ్మగారు వచ్చినాక మీరు కూడా వస్తున్నారా? వచ్చిన నేను. ఇది మీరు అమ్మతోనే వచ్చి తెలిసింది అంతే కదా? అంతే. నాకు అప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ టెంపుల్ గురించి మా వ్యూవర్స్కు? చెప్పండి, ఎలా బాగుంటుందా? ఇక్కడ కోరికున్న కోరికలు ఏవైనా కానీ మనసు పూర్తిగా కోరుకుంటే అది ఖచ్చితంగా అవుతుందని ఒక నమ్మకం ఇడికి వస్తే, నమ్మకం అయితే ఉంది. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా మనకు ఏది కాలేదు అని ఎన్ని సంవత్సరాల నుంచి తిరిగినా ఇక్కడ ఖచ్చితంగా అవుతుందని ఒక నమ్మకం మనకు ఉంది. ఆ నమ్మకంతో వస్తే మాత్రం ఎల్లగొట్టది తల్లి, ఖచ్చితంగా ఇస్తుంది మనకు అని ఒక ధైర్యంతో నమ్మకంతో వస్తే ఇస్తుంది మనకు. అదొక నమ్మకం మన దాంట్లో ఉండాలి. ఈ రకంగా చూడండి, ఈరోజు మనకు భక్తులు ఇక్కడ చెప్తున్నారు, కొంతమంది భక్తులు ఏంటంటే అమ్మవారు చాలా శ్రేష్టమైందని, ఇక్కడికి వస్తే మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మనకు వీళ్ళు చెప్పడం జరిగింది. కొందరు 2 సార్లు రావడం, మొదటిసారి రావడం మనం చూసాము. ఈ రకంగా అమ్మవారి యొక్క ఇది చాలా ఫేమస్ అండి. మీరు కూడా వీలు చూసుకొని రండి, ఇక్కడ అమ్మవారి కృపకు పాత్రలు కాండి. మనకు దీనికి మరి ఒకసారి అడ్రస్ చెప్తున్నాను మీకు, దీనికి సంబంధించిన లింక్ కూడా, గూగుల్ మ్యాప్ లింక్ కూడా మీకు ఇస్తున్నాను డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు చూడండి, చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది ఎట్లా వచ్చాడు. ఇది కరీంనగర్ జిల్లా బెజ్జంకికి దగ్గర ఉంటుంది. బెజ్జంకికి దగ్గర తోటపల్లి నుంచి రావచ్చు, లేదా గుల్లపల్లి నుంచి రావచ్చు. దాదాపు అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల లోపల ఉంటుంది. లోపల ఇక్కడ కాసింపేట, అది గన్నేరువాడ మండలం, సిద్దిపేట జిల్లా గన్నేరువాడ మండలం. ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది. మనకు సిద్దిపేట జిల్లా గన్నేరువాడ మండలం. అదే రకంగా కాసింపేట సంబంధించిన గ్రామం లోపల ఉన్నది మానసాదేవి టెంపుల్ అంటే చెప్తారు. ఇక్కడ బస్సులు కూడా సదుపాయం ఉంది. ఈ రకంగా మనకు ఇది ఈరోజు మీకు మన విఎస్పి డివైన్ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్న వీడియో. ఫ్రెండ్స్, ఇది ఆషాఢ మాసం, అదే రకంగా శ్రావణ మాసంలో మళ్ళీ ఫుల్గా అమ్మవారి లోపల నిజ దర్శనం చూపించడానికి, అయ్యగారితో ఇంకా మీ విషయాలు తెలిసి మీకు చెప్పడానికి నేను మరి ఒక వీడియో చేస్తాను శ్రావణ మాసంలో. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఎస్ పటేల్ అడ్వకేట్. మరి ఒకసారి చూడండి టెంపుల్. జై గురుదేవ, జై మానసాదేవి మాత.